హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కీర్తి ఎంపైర్. ఇవాళ మా అత్తమ్మ మా ఇంటి వెనకాల ఉన్న ప్లేస్లో రాములక్కాయల చెట్లు ఉంటే ఆ రాములక్కాయ పండ్లు తెంపుతుంది. చూడండి అవి ఎంత బాగున్నాయో చూడటానికి. చాలా చిన్న చిన్నవిగా బుజ్జి బుజ్జిగా చాలా బాగా కనిపిస్తున్నాయి కదా. ఏం చేస్తున్నావు అత్తమ్మా? అవి రాములక్కాయలా? వీటిని ఏం చేస్తారు అత్తమ్మా? టమాటా చారా బాగుంటుందా టేస్ట్? ఓకే ఓకే, టమాటా కూరకు వండుకోవచ్చా? నువ్వు చేస్తావా అత్తమ్మ ఎప్పుడైనా? ఓకే ఓకే. కాసేపు మా అత్తమ్మ రాములక్కాయలు తెంపాక ఇక చూడండి ఎన్ని వెళ్ళాయో మన చెట్లకు. వాటితో ఇప్పుడు మనం టమాటో చారు చేసుకోబోతున్నాం. ఫస్ట్ ఒక ప్యాన్ పెట్టుకొని అందులో రాములక్క పండ్లు, పచ్చిమిర్చి, కొద్దిగా వాటర్ పెట్టి కుక్కర్లో పెట్టుకుంటున్నాం ఒక 2 విజిల్స్. తర్వాత ఇలా జల్లెడలో వడగట్టుకోవాలి. మా అత్తమ్మ చెప్పిన విధంగా పిప్పి అంతా తీసేసి జల్లెడలో వడగట్టుకొని కాస్త సాల్ట్, కాస్త మిరియాల పొడి, కాస్త మెంతి పొడి వేసి ఒక పొంగు వచ్చేంత వరకు మసలనివ్వాలి. తర్వాత అందులో కాస్త ఉల్లిపాయలు, కొద్దిగా కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఏం చేస్తున్నావు అత్తమ్మా? పోపు పెడతానవా? ఓకే పెట్టు. ఇవన్నీ నీ పోపు సామాన్లా అత్తమ్మా? పోపు సామాన్లు పోపు చేసేది మా అత్తమ్మ చేసిన విధంగా తాలింపు వేసుకొని మనం ముందుగా మసిలి పెట్టుకున్న టమాటో రసాన్ని పోస్తే టమాటో చారు రెడీ. ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.